హలో నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. మేమైతే శివరాత్రి సందర్భంగా కూసుమంచి దేవస్థానానికి వెళ్ళాము. ప్రాచీనమైన దేవాలయం కూసుమంచి. ఇది ఎక్కడ ఉంది అంటే ఖమ్మం దగ్గరలో ఉంది. కానీ మేము ఉండడం మాత్రం వరంగల్లో ఉన్నాము. మేము వరంగల్ నుంచి బైక్ డ్రైవ్ చేసుకుంటూ ఖమ్మం దాకా వచ్చాము. ఇలా లాంగ్ డ్రైవ్ అంటే చాలా ఇష్టం కాబట్టి మేము బైక్ మీద వరంగల్ నుంచి కూసుమంచి అయితే వచ్చాము. చాలా బాగుంది. మాకు వరంగల్ ఖమ్మం టు వరంగల్, వరంగల్ టు ఖమ్మం చాలా దగ్గర అనిపిస్తుంది బైక్ మీద. ఎలాంటి ట్రాఫిక్ ఏమి ఉండదు. సో మేమైతే కూసుమంచి శివరాత్రి రోజు కూసుమంచి దేవాలయానికి వెళ్ళాము. వరంగల్ రూట్లో ఉంది చూడండి. ఇది వరంగల్ నుంచి ఎట్లా వెళ్తుందంటే సత్తుపల్లి, సూర్యాపేట రూట్ సూర్యాపేట రూట్లో ఉంటుంది. ఇది వెళ్తున్నాము. సూర్యాపేట రూట్ అడిగి వెళ్తున్నాం. మాకు కూడా తెలియదు, మేము ఇదే ఫస్ట్ టైం. 1000 స్తంభాల గుడి లాగానే ఉంటుందంట, చూద్దాం. సూర్యాపేట రూట్లో వెళ్ళాలి అని అన్నారు ఇక్కడ అడిగితే. ప్రాచీనమైన దేవస్థానం అంట అండి కూసుమంచి. సో వినే ఉంటారు అందరూ కూడా కూసుమంచి దేవస్థానమును. అలా వెళ్తూనే ఉన్నాం. ఈ యొక్క మా బండి మీద వరంగల్ నుండి ఖమ్మంలో ఉన్న కూసుమంచి. సో మేము ఎక్కడికైనా వెళ్తే ఈ బైక్ మీదనే లాంగ్ డ్రైవ్ చేస్తూ వెళ్తాము. ఇబ్బంది ఏమి అనిపించలేదు మాకు. ఇక్కడ మధ్యలో వస్తూ ఉంటే ఇక్కడ కూడా ఒక చిన్న జాతర జరిగింది. శివరాత్రి రోజు జాతర జరిగింది. కానీ మాకు లక్కీ ఏంటంటే ఎప్పుడో పెట్టాల్సిన వీడియో కొంచెం చాలా లేట్గా పెడుతున్నాము. కొన్ని అనివార్య కారణాల వల్ల వీడియో చేసాం. బట్ ఏంటంటే మేము వాయిస్ ఇవ్వలేకపోయాము. కొద్దిగా లేట్గా వీడియో అప్లోడ్ చేస్తామండి. సో మేమైతే అలా వెళ్తున్నాము. ఈ బండి చాలా కలిసి వచ్చిందండి. ఆ బండి మీద మేము అన్నీ తిరుగుతాం. మా బండి అంటే మాకు ప్రాణం. ఆ బండి మా ఆయనకు లక్కలో వచ్చిందట. ఆ బండి అమ్మడు, ఆ బండి మీదనే తిరుగుతాను. చూడండి చెట్టు ఎంత బాగుందో. చెట్టుకి ఫ్లవర్స్ ఎంత ఫుల్గా ఉన్నాయి. ఎటు వెళ్ళినా ఆ బండి మీదనే పోతాం మేము. సో మేమైతే సగం దూరం వచ్చేసాము. కూసుమంచి దేవస్థానం రావడానికి సగం దూరంలో వచ్చేసాము. ఇక్కడైతే మనకు ఫ్లైఓవర్ వస్తుంది. ఆ ఫ్లైఓవర్ నుంచి సీదా వెళ్ళకుండా అండర్ బ్రిడ్జ్ నుంచి ఇట్లా లెఫ్ట్ తీసుకొని అక్కడ నుంచి మనం రైట్ తీసుకోవాలి. ఫ్లైఓవర్ ఎక్కద్దండి. ఫ్లైఓవర్ ఎక్కేస్తే మనం మళ్ళీ వరంగల్ రూట్ వెళ్ళిపోతాం. సో ఫ్లైఓవర్ ఎక్కకుండా ఇట్లా ఈ రూట్లో వెళ్ళిపోవాలన్నట్టు. ఇంకా మనకి ఇక్కడ కూసుమంచి మా ముందు ఉన్న వాళ్ళు కూడా వాళ్ళు కూడా కూసుమంచి దేవస్థానానికి వెళ్తున్నారు. సో వాళ్ళని క్రాస్ చేసినాం మేమైతే. అలా ముందుకు వెళ్తూ ఉన్న కొద్దీ రోడ్ అయితే చాలా విశాలంగా ఉంది. ఎటువంటి ట్రాఫిక్ లేకుండా ఇబ్బంది లేకుండా ఉంది. పక్కన హైవే రోడ్డు, ఇటు పక్కన సర్వీస్ రోడ్డు, లోపలికి ఇంకో విలేజ్ ఉంది. సో బాగుంది. క్లైమేట్ కూడా చాలా బాగుంది. ఇది కూసుమంచి వెళ్ళే రూట్ అండి. మనం అక్కడి నుంచి ఏదైతే తీసుకున్నామో ఆ సర్వీస్ రోడ్ నుంచి మళ్ళీ రైట్కి వచ్చేస్తే మనకు కూసుమంచి వెళ్ళే రోడ్డు కనిపిస్తుంది. ఇప్పుడు బోర్డు వస్తుంది. కూసుమంచి వెళ్ళే రూట్ అంది ఇది. సో మీరు ఎవరైనా వెళ్ళలేని వారు ఉంటే ఖచ్చితంగా కూసుమంచి దేవస్థానానికి వెళ్ళండి. ఎందుకంటే ఇది ప్రాచీనమైన దేవస్థానము. 47వ సంవత్సరాల 47వ శతాబ్దం 47వ శతాబ్దంలో నిర్మించిన కాకతీయులు నిర్మించిన దేవస్థానం అంటే ఇది. సో మాకు కూడా తెలీదు. మాకు ఒకరు గైడ్ చేస్తే మేము వెళ్ళి అక్కడికి చూసాము. చాలా బాగుంది దేవస్థానం అయితే. కాకతీయులు ఎలాంటి అప్పటి కాలంలో సిమెంట్, ఇసుక ఎలాంటిది లేకుండా ఎలా అయితే మనకు నిర్మించారో అదే విధంగా ఉంది. అంటే బండల రాళ్ళతోటి గుడి నిర్మించడం జరిగింది. చాలా బాగుంది. సో ఈ ప్రాంతం మొత్తం కూడా అందరూ కూసుమంచి వెళ్ళే వాళ్ళు ఉన్నారు చాలా ఎక్కువగా. కూసుమంచి అంటేనే మంచి దేవస్థానం అని అంటారు.
ఇక్కడ ఫేమస్ పాలేరు దగ్గర వస్తుంది అది ఊరు కూసుమంచి తర్వాత పాలేరు. ఉమ్, ముందే వస్తుంది అన్నది. కూసుమంచి దేవస్థానము తర్వాత పాలేరు రూట్ ఇది. అది పాలేరు కూడా మండలే, పెద్దదేం కాదు. ఇక్కడ అది దగ్గర అని చెప్పారు. సో అందరూ అనుకుంటుంటారు ఇది ఇక్కడ అది ఇక్కడ అని, బట్ మేము రివ్యూ చేసాము. మేము ఇది ఇక్కడికి రావడానికి వరంగల్ నుంచి వచ్చామంటే అర్థం చేసుకోండి. వరంగల్ నుంచి మేము వస్తున్నామంటే కూసుమంచి దేవస్థానానికి, ఎంత ప్రసిద్ధి చెందిన దేవాలయం అయితే ఇంత దూరం వస్తామో ఒకసారి ఆలోచించుకోండి. మీరు కూడా ఆ స్వామివారి దర్శించుకోండి. కోరిన కోరికలు తప్పకుండా నెరవేరుతాయని అక్కడ ప్రజల నమ్మకం. ప్రతి ఒక్క భక్తుడు కూడా ఆ శివనామ స్మరణలతో దేవుని కోరికని ఏ ఒక్క కోరిక కోరినా కానీ కూడా అతనికి కోరిక నెరవేరుతుంది అనేది ఆ భక్తుల నమ్మకం అది. సో ఆ ప్రాంతం ఎలా ఉంటుందో మేమైతే చూడడానికి అంత వరంగల్ నుండి బైక్ మీద రావడం జరిగింది. ఆ రోజు 2 ఊర్లు వెళ్ళినామండి. కూసుమంచి తర్వాత తీర్థాల వెళ్ళినాం. ఆ రోజు అక్కడే ఉన్న 2 దేవస్థానాలను దర్శించుకోవడం జరిగింది. ఒకటి కూసుమంచి, ఇంకోటి తీర్థాల. తీర్థాల కూడా ఇందులోనే ఉంది. దీని తర్వాత పెడతారు, దీంట్లోనే ఉంది ఇక లేదు దీని తర్వాత వీడియో. సో అదే రోజు మేము 2 దేవస్థానాలను దర్శించుకున్నాము. ఒకటి కూసుమంచి శివాలయం, ఇంకోటి తీర్థాల శివాలయం. కూసుమంచి చాలా ఎంత నీట్గా ఉంటుందో తీర్థాల అంత పబ్లిక్ ర్యాష్ ఉంటుంది. శివరాత్రి రోజు అక్కడ బాగా మంది వస్తారంట, బాగా మంది ఉండే. అవ్వండి బోర్డు వచ్చింది ఇప్పుడే. కూసుమంచి తీర్థాల ఫేమస్ అంట. శివరాత్రి రోజు చాలా మంది ఉండే. వీడియో బాగా లెంత్ అయ్యేసరికి దీని తర్వాత పెడతాను, అప్పుడు చూడండి. తీర్థాల వీడియో లెంత్ అయ్యేసరికి కట్ చేశాను నేను. సో ఇదైతే పెద్ద మండల్లానే ఉంది కూసుమంచి. మీరు ఇటు వచ్చింది కూసుమంచి ఊరు వచ్చింది. కూసుమంచి ఊరు ఇది చూడండి ఎంత బాగుంది. మండల్ పెద్ద సిటీలా ఉంది. అందరూ పల్లెటూరు అనుకున్నారు, బట్ పల్లెటూరు కాదు, ఇది మండల్. లోపలికి వెళ్ళేటప్పుడు మంచిగా బాగుంటుందండి, నందులతోని స్వాగతం. ఇటు కూసుమంచి దేవస్థానం. మొత్తానికైతే మనము కూసుమంచి ద్వారం నుంచి మనము ఎంట్రీ అయ్యాము. చూడండి ఇక్కడ చూడండి భక్తులు. ఇక్కడ నుంచి మనకు ఆటోలు, బండ్లు, కార్లు అనేది కొద్దిగా ట్రాఫిక్గా కనపడుతూ ఉంటుంది. సో అందరూ కూడా దేవస్థానం దర్శించుకోవడం, దర్శనం కోసం వెళ్తూనే ఉన్నారు అందరూ కూడా. మరి ఇంకొకటి ఈ ఊర్లో గమనించండి, ప్రతి సైడ్ కూడా నంది విగ్రహం అనేది కనపడుతుంది. సో మీరు చూడండి, నేను కూడా నీకు ఎక్కడ కనిపిస్తుందో చూపెడతాను మెల్లిగా. కొద్దిగా చూసారా కనిపిస్తున్నారా? అంటే వీడియో స్పీడ్ ఉంది కాబట్టి కనిపించట్లేదు. రోడ్డుకి ఇరువైపులా అటు సైడు ఇటువైపు నంది విగ్రహం అనేది పెట్టారు. సో ఇదంతా కూడా కేసీఆర్ గవర్నమెంట్ హయాంలో పెట్టడం జరిగిందంట. ఇది ఒక వ్యక్తిని అడిగితే ఏమన్నారంటే, కూసుమంచి ప్రాంతంలో శివాలయం ఉంది, ప్రాచీన శివాలయం ఉంది, కానీ ఇక్కడ భక్తులకు ఎవరికి తెలియలేకపోవడం వలన నంది విగ్రహాలు పెట్టడం వల్ల ఊరికి ఉన్న శని అనే వెళ్ళిపోతుందని చెప్పేసి ఇక్కడ ఒక ప్రాచీనమైన దేవస్థానం గుర్తింపుగా నంది విగ్రహాలు పెట్టడం జరిగిందని ఒక వ్యక్తి చెప్పడం జరిగింది, ఆ ఊరు వ్యక్తి. సో అలా ప్రతి ఒక్క ఇంటికి ఇరువైపులా, రోడ్డుకి ఇరువైపులా ఆ గ్రామంలో ఉన్న అప్పటి ఎస్ఐ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చొరవ చేసుకొని రోడ్డుకి ఇరువైపులా నంది విగ్రహాలు అనేది ఏర్పాటు చేయడం జరిగిందంట. సో ఇక్కడ ఉన్న చూడండి, అందరూ కూడా ప్రతి ఒక్క ఇంటి ముందట కొబ్బరికాయల దుకాణం పెట్టుకొని కొబ్బరికాయలు అమ్ముకుంటున్నారు. మళ్ళీ అంతే విధంగా అందరూ కూడా దర్శనానికి వెళ్తున్నారు. సో మనకు కాలినడకన కానీ, ద్విచక్ర వాహనాలు కానీ. సో వచ్చేసాం, మనమైతే కూసుమంచి దేవాలయం వచ్చాం. ఇక్కడ స్క్వాడ్స్ ఉన్నారు చూడండి, వాళ్ళు ఏమంటారు, ఎన్సీసీ ఆర్ ఎన్సీసీ బైక్. అక్కడ సో బైకర్స్ చూడండి ఎంత బైకర్స్ ఉన్నారు. చాలా పార్కింగ్ ప్లేస్ పెద్దగా ఉంది. మేమైతే ఇక్కడ బైక్ ప్యాక్ చేసి
ఇక మేము దర్శనం కోసం కాలినడకన బయలుదేరాం. పోలీస్ వారి బందోబస్తు కూడా ఉందండి ఇక్కడ. పోలీస్ వారి బందోబస్తు ఉంది. ఎమ్మెల్యేలు, విఐపీలు అందరూ కూడా చాలా దర్శనాల కోసం వచ్చారు ఆ రోజు. నంది భలే ఉంది. నేను ఫస్ట్ టైం ఇట్లా చూడండి నంది ఇప్పుడు కనిపిస్తుందా? నంది కనిపిస్తుందా? ఇలాంటి నందిలు చాలా ఉన్నాయి అన్నట్టు అక్కడ ఎక్కడైతే ముఖద్వారం ఉందో ఆ ముఖద్వారం నుంచి గుడి దేవస్థానం దగ్గర వరకు రోడ్డుకి ఇరువైపుల నంది విగ్రహం అనేది అమర్చడం జరిగింది. చూడండి పోలీసు బందోబస్తు. ముఖద్వారం అంటే కమాన్ అండి. అక్కడ దేవస్థానం కమాన్ దగ్గర నుంచి గుడి దేవస్థానం వరకు మనకు నంది విగ్రహాలు అనేటివి ఉన్నాయి. పోలీస్ వారి బందోబస్తు కూడా చాలా ఉంది. సో అందరూ కొంతమంది దర్శనాలు చేసుకుని తిరుగు ప్రయాణం అయ్యారు. దర్శనం కోసం చాలామంది క్యూలో ఉన్నారు. చాలామంది ఇప్పుడే దర్శనం కోసము బారులు తీరారు. తిరుగు ప్రయాణం తక్కువ మంది కనిపిస్తున్నారు. దర్శనం కోసం వెళ్ళే వాళ్ళు చాలామంది ఎక్కువ ఉన్నారు. ఇక్కడైతే పిల్లలు ఆడుకోవచ్చు, అన్ని రకాలు కూడా ఆట బొమ్మలు ఆడుకోవచ్చు, రింగ్స్ వేసుకోవచ్చు. అండ్ ఇది కలర్స్ సంథింగ్ కలర్ మ్యాచింగ్. సో సర్కస్ లాగా ఇక్కడ చిన్నగా ఉంది. చిన్న పిల్లలు ఆడుకోవడానికి బెలూన్ టైప్ అలా. చెరువు కూడా ఉంది ఇక్కడ. చిన్నగా చెరువు కూడా ఉందండి. చెరువు కట్ట కూడా ఉంది. భోజనాలు కూడా చేసుకొని తినచ్చు అక్కడ కొంచెం రోడ్డుకి అటువైపులా. చూడండి మొత్తానికి అయితే మీకు గుడి మెయిన్ ఎంట్రన్స్ అయితే చూడండి. శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానము, గణపేశ్వర స్వామి. ఇది ఎప్పుడు అంటే 11వ శతాబ్దం. కరెక్ట్ తీయలేదు నాని. చూడండి శివయ్య దర్శనం కోసం ఎంతమంది బారులు తీరారు. శివరాత్రి అని చాలా మంది ఎంతమంది బారులు తీరారో చూడండి. శివరాత్రి కదా ఆ రోజు. చాలా మంది అంటే చాలా మంది భోజనాలు పెట్టారు. అంబలి సేవ, పెరుగు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఉండడానికి ఉపవాసం లేని వారికి భోజనాలు ఏర్పాటు చేశారు. ఉపవాసం ఉన్న వారికి కొంతమంది మజ్జిగ తాగుతారు. మజ్జిగ అంబలి కూడా వాళ్ళు సౌకర్యాన్ని కల్పించడం జరిగింది. సో భక్తులకు ఎలాంటి సౌకర్యాలు కాకుండా దేవాదాయ శాఖ వారు, ఆలయ కమిటీ చైర్మన్స్, మెంబర్స్ అందరూ కూడా, వాలంటీర్స్ అందరూ కూడా చక్కటి సదుపాయాలను కల్పించి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా స్వామివారి దర్శనాన్ని చేసుకునే విధంగా అవకాశాన్ని కల్పించారు. చూడండి అక్కడైతే మనకు కనిపిస్తుంది. ఆ స్వామివారి దర్శనానికి లోపలికి వెళ్ళిపోతున్నాం మనం. స్వామివారి దర్శనానికి అయితే మనం వెళ్తున్నాం. సో స్వామివారి దర్శనంలో కూడా మనకు ఇక్కడ పబ్లిక్ ఎక్కువ ఉండడం వల్ల 100 రూపాయల టికెట్ ఉంది, 20 రూపాయల టికెట్ ఉంది, అండ్ 50 రూపాయల టికెట్ ఉంది. ఫ్రీ కూడా ఉంది, కానీ ఉచిత దర్శనం కూడా ఉంది. బట్ ఏంటంటే వృద్ధులు వికలాంగులు వందకి 4 కోసం లైన్లో నిల్చున్నాము. చూడండి ఎంత క్లోజ్ ఉందో. చూడండి మేమైతే దర్శనం కోసం లైన్లో ఉన్నాము. చాలా క్లౌడ్గా ఉంది. వాయిస్ మళ్ళీ పెడతాం. మాదే మంచిర్యాల. మేము ఖమ్మంలో ఉంటున్నాం. ఖమ్మంకి ట్రాన్స్ఫర్ అయినాం మేము. మా ఆయన జాబ్ పర్పస్ ప్రైవేట్ జాబ్.
దేవస్థానం ఇది ప్రాచీన దేవస్థానంలా ఉంది. పురాతనమైన ప్రాచీన దేవస్థానము, రామలింగేశ్వర స్వామి దేవస్థానము. ఖమ్మం దగ్గర నుంచి దాదాపు 20 కిలోమీటర్ల దూరంలో ఉంది. కూసుమంచి దేవాలయం, రామలింగేశ్వర స్వామి దేవాలయం. ఉండి లేచినట్టే. ఇలా యూట్యూబ్ ఛానల్ని ఆశీర్వదించి మంచి లైకులు ఇవ్వగలరు. థ్యాంక్ యూ అన్న గారు, థ్యాంక్ యూ సో మచ్. దాన్ని తీసినావా టెంపుల్ బేస్ టెంపుల్ ఇది కూడా కాకతీయుల కాలం సేమ్ అన్ని ఇదే కట్టారు. చూడండి, ఈ దేవాలయం కాకతీయుల కాలంలో నిర్మించిన దేవాలయం, పురాతనమైన దేవాలయం అండి ఇది. అన్ని భూకంపాలు తట్టుకొని ఆగింది 800 ఏళ్ల క్రితం. ఈ టెంపుల్ 12వ శతాబ్దంలో పెట్టింది. మొత్తం రాయి 12వ శతాబ్దంలో 800 సంవత్సరాల క్రితం. ఓకే, 12వ శతాబ్దం గుర్తుంచు. కాకతీయుల కాలంలో కట్టిల్లండి అదేంటి. మాది ఇలా వందలా ఉన్నాం. అయ్యో మెట్లు ఎక్కుతాను. చూడండి, జాతర జాతర ఈచ్ 100 అట. ఏవైనా 100 అట. పావు జిలేబీ బాగుంది, కానీ తినరాదు. పిండే కదా నాని. లడ్డు పావు పానీపూరి మంచిగా స్వీట్స్. తాత లెక్క నుంచి పోతాయని తెలిసి కూడా ఆడటం గొప్ప. మెల్లగా మంచిగా అయిపోయినాయి. కానీ కిందికెళ్ళి ఎస్ మంచిగా వాడాలి.